ఓకే అండి. అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక నూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎప్పుడూ సమాజంలో తెలుగుదేశం పార్టీ వినూత్నంగా ఆలోచిస్తాం. కొత్తగా ఏ కార్యక్రమం తేవాలన్నా అనేక ఆలోచనలు చేసి అధ్యయనం చేసి అలాంటి కార్యక్రమాలు తీసుకురావడం తెలుగుదేశం పార్టీకి అలవాటు. అదే సమయంలో సమాజంలో అందరి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే వాళ్ళకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందో అవన్నీ ఆలోచించి అనేక కొత్త పథకాలు, ఇంకొక పక్కన అనేక కార్యక్రమాలు, సంస్కరణలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందులో మహిళలకి తోబుట్టుల అనేక కార్యక్రమాలు చేపట్టి వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, 40 సంవత్సరాల కంటే ముందు ఎన్టీ రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు తేవాలని ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రాజకీయాలకు ప్రాధాన్యత రావాలి. ఈరోజు రాజకీయాలన్నీ మగవాళ్ళకే, రాజకీయాల్లో ఒక మగవాళ్ళకే ప్రాధాన్యత ఉంది, ఇది కరెక్ట్ కాదు. 50% జనాభా ఉన్న మహిళలకు కూడా సముచితమైన స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో స్థానిక సమస్యల్లో ప్రారంభమైనటువంటి రిజర్వేషన్లు ఈరోజు దేశమంతా కూడా ఆమోదయోగ్యమైనాయి. ఇప్పటికే 50% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో వచ్చాయంటే అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చూపించిన చొరవ. అదే సమయంలో ఇప్పటికి మీరు చూస్తే దగ్గర 22 కొత్త పథకాలు తీసుకొచ్చాం. ఒకప్పుడు మీరు చూస్తే ఎడ్యుకేషన్కే ప్రాధాన్యత లేని పరిస్థితి నుంచి ప్రతి 1 కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్లకు అప్పర్ ప్రైమరీ స్కూల్, 5 కిలోమీటర్ల హై స్కూల్, మండలానికి ఒక జూనియర్ కాలేజ్, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతటితో ఆగలేదు. ఉద్యోగాల్లో, కాలేజ్ సీట్లలో రిజర్వేషన్లు తీసుకొచ్చాం. 33% రిజర్వేషన్లు దేశంలో మొట్టమొదటిసారిగా ఆడబిడ్డలకు ఉద్యోగాల్లో, అదే మాదిరిగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొస్తే వాళ్ళ జీవితాల్లో ఎంతో మార్పు వచ్చింది. ఇదే కాకుండా డాక్రా సంఘాలు పెట్టాం. డాక్రా సంఘాలు పెట్టి చదువుకోని మహిళల్ని ఎక్కడికక్కడ చైతన్యం తీసుకొచ్చి నాయకత్వ లక్షణాలు పెంచి పొదుపు ఉద్యమం చేసి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చి వాళ్ళని ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్గా తయారు చేశాం. ఈరోజు మీరు చూసి దేశంలో ఎక్కడా లేవు. ఏ ఊరికి పోయినా ఏవైతే డాక్రా సంఘాలు ఉన్నాయో, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు ఉన్నాయో ఇవి ప్రపంచానికే ఆదర్శమైనాయి. భారతదేశం మొత్తం వీళ్ళు వెళ్ళి అక్కడుండే మహిళల్ని మోటివేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంట్లో ఏదైనా అవసరాలుంటే ఆర్థిక స్వావలంబనతో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఒక వినూత్నమైన కార్యక్రమం మహాశక్తికి శ్రీకారం చుట్టాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహాశక్తిలో మీరు ఒకసారి చూస్తే మేము ఒక 5 కార్యక్రమాలు ముఖ్యంగా తీసుకురావడం జరిగింది. ఈ 5 కార్యక్రమాల్లో ఒకటి, అందరినీ చదివించే బాధ్యత మహిళలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కార్యక్రమాలు మనం చూస్తే ఏడాదికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అందరికీ వర్తింపజేసే విధంగా తల్లికి వందనం తీసుకొచ్చాం. ఇంత మునుపు ఆంక్షలు పెట్టారు. దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కూడా వస్తుంది. అంటే ఒక కుటుంబంలో 2-3 పిల్లలుంటే మగ పిల్లల్ని చదివించడం, ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసి బాధ్యత తప్పించుకోవడం ఇలాంటి జరిగే సమయంలో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని చదివించే అవకాశం వస్తుంది.
దీనివల్ల ఆడపిల్లలకు ఈ గౌరవం దక్కుతుంది, వెసులుబాటు వస్తుంది. అదే సమయంలో నేనే ఆ రోజు దీపం కార్యక్రమం తీసుకొచ్చాను. మా ఇంట్లో మా తల్లిని చూసేవాడిని. చిన్నప్పుడు చాలా కష్టపడేది. అలాంటి సమయంలో నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఇంటింటికి వంట గ్యాస్ ఇవ్వాలని ఉచితంగా గ్యాస్ సిలిండర్ని నేను ఆ రోజు శాంక్షన్ చేసి ఇంటింటికి ఇచ్చాను. అదే మరి సబ్సిడీలు ఇచ్చాం. దీనివల్ల ఎక్కడైతే కట్టెల పొయ్యి పెట్టే అవసరం లేకుండా పోయింది. నాగరిక ప్రపంచంలో ఒక్క అడుగు మహిళలు ముందుకేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఈరోజు మళ్ళీ రేట్లు పెరిగిపోయి గ్యాస్ కనెక్షన్ కూడా ఇంట్లో పెట్టే పరిస్థితి వస్తే ఈరోజు మళ్ళా ముందుకు వచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సంవత్సరానికి వాళ్ళు ఒక నిర్ణయం చేశాం. దీనివల్ల దగ్గర ఒక 3,500 కోట్ల రూపాయలు ఆదా అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాం. ఒక నమ్మకం, బయట పోతే ఒక గౌరవం ఉండాలి. అదే మరి మహిళలకు సముచితమైన గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఉచిత ప్రయాణ ప్రతి ఒక్క మహిళ 18 సంవత్సరాలు పూర్తయిన అందరి మహిళలకు 59వ సంవత్సరం వరకు నెలకు 1,500 రూపాయలంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి ఒక్క మహిళకి ఇస్తున్నాం. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది మహిళలకు ఈ డబ్బులు ఇస్తే వాళ్లకు ఇది ఒక వెసులుబాటు వస్తుంది, పెట్టుబడి నిధిగా వస్తుంది, వాళ్ళు చేయాలని పనులు చేసే పరిస్థితికి వస్తుంది. ఆ విధంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే మరి ఏ మహిళ కూడా త్రాగునీటి ఇబ్బంది లేకుండా ఇంటికే కొళాయి పెట్టి ఒక ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఒక మంచి నీళ్ళన్నీ ఇవ్వాలని, మినరల్ వాటర్ టైప్లో మనం ఇవ్వాలని దీనికి కూడా ఒక కార్యక్రమం క్రియేట్ చేశాం. ఈ 5 కార్యక్రమాలు కానీ జయప్రదంగా చేయగలిగితే మహిళలకు చాలా వెసులుబాటు వస్తుంది. మళ్ళీ ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి వాళ్ళు ఆలోచించే శక్తిని ఇస్తుంది, పుష్టిని ఇస్తుంది, వాళ్ళు ముందుకు పోయే అవకాశం వస్తుంది. అదే సమయంలో ఈరోజు మళ్ళీ నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మీ కలలకు రెక్కలు. ఈ కార్యక్రమం ఒక వినూత్నమైన కార్యక్రమం. కలలకు రెక్కలు అన్నప్పుడు నేను ఎప్పుడో చెప్పాను, డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్. అదే అబ్దుల్ కలాం గారు ధైర్యంగా కలలు కనండి, దాన్ని సాధికారం కోసం కృషి చేయమని దేశమంతా తిరిగి చెప్పారు. ఈరోజు నేను ప్రత్యేకంగా మహిళా శక్తిని గుర్తించి, మహిళలకు ఉండే అవకాశాలను గుర్తించి మహిళల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది మామూలుగా అందరూ కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడం, అక్కడి నుంచి పెద్దల ప్రోత్సాహం లేకుండా పోవడం, నిధుల కొరత రావడం, ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా ఉండడం, అంటే వాళ్ళకు ఆలోచనలు ఉన్నాయి, ప్రపంచంలో రాణించే శక్తి ఉంది, ప్రపంచానికి సేవ చేసే నాలెడ్జ్ ఉంది, అదే మరి ఒక కళ కూడా ఉంది వాళ్ళందరికీ. కానీ ఆ కళలు సాధికారం కావాలంటే ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో నిరుత్సాహం, చదివించాలంటే ముందుకు రాకుండా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఈ కార్యక్రమంలో మీరు చూస్తే మొత్తం ఎవరైతే ఆడపిల్లలు చదువుకోవాలనుకుంటారో గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్లని తీసుకుంటూనే ఇంకా బాగా చదువుకోవాలి, లేకుంటే శిక్షణకి వెళ్ళాలి, స్కిల్ డెవలప్మెంట్కి వెళ్ళాలి, అదనంగా నాలెడ్జ్ నేర్చుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఎంత డబ్బులైనా తీసుకొని చదువుకునే విధంగా తెలుగుదేశం పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. దీనివల్ల వాళ్ళందరూ బ్యాంకు లోన్ తీసుకుని స్వేచ్ఛగా వాళ్ళు చదువుకునే అవకాశం వస్తుంది. ఏదో స్కాలర్షిప్లు అంటే ఒక 10 కోట్లు 20 కోట్లు ఇవ్వడం, మధ్యలో దాన్ని నిలిపేయడం, వీళ్ళు చదువుకు ఆపేసే పరిస్థితికి వస్తున్నారు. ప్రపంచంలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి. నాకు ఒక విశ్వాసం కూడా ఉంది. 25 సంవత్సరాల కంటే ముందు ఇచ్చిన విజన్ ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు కమ్యూనిటీ హైయెస్ట్ పరికారం ఉంది. మీరు అమెరికాకు పోయినా, ఆస్ట్రేలియాకు పోయినా, ఆఫ్రికాకు పోయినా, ఎక్కడన్నా ఒక పాష్ లొకాలిటీ ఉందంటే ఆ దేశంలో ఎక్కువ తలసరి ఆదాయం ఎవరికన్నా వస్తూ ఉందంటే అది భారతీయులు. అందులో అగ్రస్థానాన తెలుగు వాళ్ళు ఉన్నారు.
ఇది గర్వకారణం. ఇందులో మళ్ళీ ఒకప్పుడు ఆడపిల్లలందరూ ఇంటికే పరిమితం అయ్యేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు. అంటే వీళ్ళు చదువుకోకుండా ఒక గృహిణిగా ఉండిపోయేవాళ్ళు. ఈరోజు మగవారితో సమానంగా ఆడపిల్లలు పనిచేసే పరిస్థితికి వచ్చారు. నేను చాలామందిని అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూలు చేశాను, ఎంక్వైరీ చేశాను. భార్యాభర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్ అయితే ఎవరికి ఆదాయం ఎక్కువ వస్తుందంటే పోటీపడి సంపాదించే పరిస్థితికి వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే చాలామందిని చూసినప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలకే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాల్సింది, ఏ విషయంలో కూడా ఆడపిల్లలు తక్కువ కాదు. కానీ వాళ్ళకు మెరుగైన అవకాశాలు ఇవ్వడం, రైట్ టైంలో వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళని ఎక్కడికక్కడగానే ఎంకరేజ్ చేయగలిగితే బ్రహ్మాండంగా విజయాలు సాధించే పరిస్థితికి వస్తారు. ఈ కార్యక్రమం కోసం ఎంత డబ్బులైనా ఆ డబ్బులంతా గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తాం, వడ్డీ అంతా గవర్నమెంటే కడతాం. అది 5,000 కావచ్చు, 10,000 కావచ్చు, ఎంతైనా సరే కడతాం. ఎన్ని వేల కోట్లను ఖర్చు పెడతాం. ఆ పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడి, ఆడబిడ్డల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టే పెట్టుబడి. ఈ పెట్టుబడి వల్ల ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కూడా సైమల్టేనియస్గా ఇప్పటి నుంచే ఈ హై స్కూల్లో ఉన్నప్పుడే పిల్లలు ఒక ప్లానింగ్ చేసుకునే అవకాశం వస్తుంది. నేను పెద్ద అయితే ఈరోజు మనం చూస్తున్నాం. ఒకప్పుడు నేను ఐటీ చదువుకోమంటే అందరూ నవ్వారు. ఐటీ ఏంటి అని మాట్లాడేది, అదేంటి, అది ఎక్కడుందని మాట్లాడారు. ఆ రోజు నేను ప్రపంచం అంతా తిరిగి చెప్పాను, ఐటీ వల్ల మీ జీవితాల్లో మార్పు వస్తుంది. మీ పిల్లలకి ఎంత భూమి ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత డబ్బులు ఇస్తారనేది ముఖ్యం కాదు, ఎంత బాగా చదివిస్తారనేది చాలా ముఖ్యం. ఆ చదువు వాళ్ళ ప్రయోజకులు చేస్తుంది. మీరిచ్చే ఆస్తి కంటే 100,00,000 రెట్లు ఆస్తి సంపాదించే శక్తి, మేధోశక్తి విద్య వల్ల వస్తుందని చెప్పేవాడిని. దాంతో చాలామంది ఊర్లో నుంచి, పల్లెటూరులో నుంచి టౌన్కి వచ్చి అక్కడ పిల్లలను చదివించడం మొదలుపెట్టారు. ఆ పెట్టుబడి ఈరోజు బ్రహ్మాండంగా ఉపయోగపడి వీళ్ళు విదేశాలకు సెటిల్ అయ్యి అక్కడ డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఖర్చు పెట్టి ఇంట్లో ఇల్లంతా, ఊర్లో ఇల్లు కట్టడం, పేరెంట్స్కి ఒక కారు తీసేయడం, వాళ్ళు కూడా హాలిడేస్ రావడం, ఇంట్లో వాళ్ళతో గడపడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఒక విధంగా చాలామంది నన్ను విమర్శిస్తూ ఉంటారు, మీ వల్ల తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోయినాయి, దీనివల్ల నష్టపోయారని. నేను నష్టపోయాను, కానీ అదే నా సంకల్పం. అందుకనే ఈరోజు నేను చేసే పని ఆడబిడ్డల వెలుగు కోసరం, ఒక భవిష్యత్తు కోసరం. భవిష్యత్తులో ఎక్కడ పోయినా ఒకప్పుడు మీరు చూస్తే నేను ఆ రోజు చదువుకోమంటే కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటేనే అది ఒక సమస్యగా తయారయ్యేది. అలాంటిది ఈరోజు వరకట్నం రివర్స్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లల్ని కట్నం అడిగే పరిస్థితులు లేరు. ఏ తల్లి అయినా సరే, ఏ తండ్రి అయినా సరే, నేను అడుగుతున్నా, ఒకే క్వశ్చన్ అడుగుతున్నా, ఆడబిడ్డల పరిస్థితి 25 సంవత్సరాల కంటే ముందు ఎట్లుంది, ఈరోజు ఎట్లుంది, మీ గుండె మీద చేసుకొని చెప్పమని కోరుతున్నా. ఏ ఆడబిడ్డ అయినా, ఐటీ చదువుకున్న ఆడబిడ్డ కానీ, బాగా చదువుకున్న ఆడబిడ్డ ఉంటే కట్నాలు అడిగే పరిస్థితి ఉందని అడుగుతున్నా. ఒకప్పుడు మగపిల్లలు ఆడపిల్లల్ని సెలెక్ట్ చేసుకునే పరిస్థితి నచ్చితే, ఈరోజు ఆ పరిస్థితి లేదు. పెళ్లి చూపులని ఇవన్నీ పెట్టి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఆడబిడ్డ మగవాడిని నచ్చితేనే చేసుకునే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత వ్యత్యాసం వచ్చిందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఎప్పుడు కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సమానంగా చూడడం, సమాన హోదా ఇవ్వడం, భవిష్యత్తు కూడా ఇద్దరికి సమానంగా కల్పించడం, తద్వారా మనం దేశ అభివృద్ధికి దోహదం చేసిన అవుతాం. దీనివల్ల ఎకానమీలో మెరుగైన ఫలితాలు వస్తాయి. సంపద సృష్టించే వ్యక్తి, సంపద సృష్టించే శక్తి మహిళలకు ఎక్కువ ఉంది, మగవాళ్ళకు ఉంది. ఇద్దరూ కలిసి పనిచేస్తే ఆ కుటుంబానికి శ్రీరామ రక్ష, అది దేశానికి పెద్ద సంపద. ఈరోజు ఒకే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో రాబోయే 20 సంవత్సరాలు, నేను అది కూడా చెప్తాను. ముందు ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను.
మీకు ఎవరికైనా ఏమండి ఉన్నాయి కదా, స్టేట్ రీఎంబర్స్మెంట్ ఇచ్చేది డిగ్రీ వరకు ఇచ్చి వదిలేస్తున్నాం, లేదంటే పీజీ వరకు వాళ్ళకు నచ్చిన కోర్సులకు ఇస్తున్నాం. ఎండీలకు పోవాలన్నా విదేశాలకు పోవాలన్నా ఎక్కడ డబ్బులు లేవు. వీళ్ళ టాలెంట్ ఎలిమెంటరీ స్కూల్కో హై స్కూల్కో పరిమితం చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు డబ్బులుండే వాళ్ళు 50 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడి పెట్టి బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ది వరల్డ్ పంపిస్తున్నారు. నేను అందుకే విదేశ విద్యా విధానం తీసుకొచ్చాను. ఆ విదేశ విద్య కూడా కొంతమందికే పరిమితం అవుతుంది. 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వలేనప్పుడు కనీసం 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనం పెట్టే పరిస్థితి వస్తే కనీసం ఇంట్రెస్ట్ ఇచ్చి గ్యారంటీ ఇవ్వగలిగితే వీళ్ళు అక్కడ చదువుకున్న తర్వాత 4-5 ఏళ్లలో దానికంటే 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. 100 రెట్లు ఎక్కువ సంపాదిస్తే ఈ 4-5 లక్షలు 20 లక్షలు 10 లక్షలు కట్టడం పెద్ద కష్టం కాదు. ఒక స్టార్టప్ కంపెనీ, ఒక ఆలోచన, ఒక ఇన్నోవేషన్ వస్తే దాంతో ఎక్కడికో ఊహించిన ఫలితాలు వస్తున్నాయి. ఈరోజు ప్రారంభంలోనే మంచి యూనివర్సిటీలు మీరు చదువుకుంటా ఉంటే ప్లేస్మెంట్ వచ్చి ఆటోమేటిక్గా మిమ్మల్ని ఫైనల్ ఇయర్ అవుతారు రమ్మని చెప్పి ప్లేస్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫర్ యానం ఎంత ప్యాకేజ్ ఇచ్చే పరిస్థితికి వచ్చేసారు. సంవత్సరం ఇంట్రెస్ట్ పే చేస్తుంది, గ్యారంటీ ఇస్తాం, వాళ్ళు ఉద్యోగాలు వచ్చేతో రీపే చేసుకుంటారు. మళ్ళా మామూలుగా ఉండే స్కీములు అవన్నీ ఉంటాయి. ఇది ప్రత్యేకమైన స్కీమ్ అనమాట. అబోవ్ దట్ మీరేమన్నా మాట్లాడతారమ్మా ఈ స్కీమ్ గురించి? నమస్తే సార్, నేను ఒక ఐటీ ప్రొఫెషనల్లీ వన్ ఆఫ్ ద టాప్ ఎంఎన్సీస్కి వర్క్ చేస్తాను. నేను ఈ స్కీమ్లో రిజిస్టర్ అవడానికి కారణం, మేము ఐటీ ప్రొఫెషనల్ అయినా వర్క్ చేసినా రోజుకు ఒక కొత్త స్కిల్ వస్తుంది. వీ హ్యావ్ టు ఎన్హాన్స్ అవర్ స్కిల్స్. సో ఆ స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి ఇంటర్నల్ సర్టిఫికేషన్స్ కొన్ని కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని ఎక్స్టర్నల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి కొంచెం ఎక్కువ కాస్టే ఉంటాయి, మోర్ దాన్ 1 lakh 2 lakhs ఉంటాయి ఆ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయడానికి. సో అవి కంపెనీ నుంచి ఫండ్స్ రావు. మాకు ఇలాంటి స్కీమ్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, లైక్ మా శాలరీలోంచి మనీ యూజ్ చేసి అంత పెట్టడం ఎందుకు అని ఒక్కొక్కసారి ఆగిపోతాం సార్ సర్టిఫికేషన్స్ చేయకుండా. బట్ ఈ స్కీమ్ ద్వారా మెల్లగా రీపే చేసుకోవచ్చు అండ్ వితౌట్ ఇంట్రెస్ట్ కాబట్టి మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. మా ప్రొఫెషనల్లో కూడా మేము ఇంకా పైకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇలాంటి ఆలోచనతో ముందుకు వచ్చినందుకు. ఇంకెవరన్నా మాట్లాడతారమ్మా మీరు? ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? గర్ల్స్, అందరికీ నమస్తే. నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద బయోమెడికల్ బ్యాక్గ్రౌండ్. నేను ఒక టాప్ ఎంఎన్సీలో వర్క్ చేసిన తర్వాత అక్కడ నాకు గ్రోత్ లేక నేను మళ్ళీ స్టార్టప్కి షిఫ్ట్ అయ్యాను. సో ఇక్కడ ఏంటంటే ఈ పథకం అనేది ఓన్లీ ఐటీ ప్రొఫెషనల్స్కే ఉపయోగపడుతుందా, లేకపోతే ఇంకా అదర్ దాన్ మనకి ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ కాదండి, ఇంకా చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి. లైక్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ బయోమెడికల్, అగ్రికల్చర్, నెట్వర్కింగ్, చాలా అంటే చాలా ఉంటాయి. సో మనం మెయిన్గా ఐటీ వైపే కాకుండా ఇంకా వేరే వైపు కూడా ఫోకస్ చేస్తే అది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. సో ఐటీఏ కాదు, ఇంకా చాలా డొమైన్స్ మనకి ఉపయోగపడేలాగా ఉంటే అందరికీ ఒక మారుమూల ప్రాంతం నుంచి కూడా ఓకే మన దగ్గర ఈ స్కిల్ ఉంది, దీనివల్ల ఓకే మేము అగ్రికల్చర్ చేయాలనుకున్నాం, వై నాట్ అగ్రికల్చర్ ఇన్ ఎంఎన్సీ అంటే అట్లాంటి వాటికి కూడా ఏమైనా ఉపయోగపడే అవకాశాలు పెంపొందించుకుంటే చాలా మందికి ఉపయోగపడుతుంది, అది ముందుకు వస్తారు కూడా అని భావిస్తున్నాను. అది ఎలా ఉపయోగపడుతుంది దీంతో? ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఐటీకే కాదు, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఎవరికి ఊహించని విధంగా ఎగ్జాక్ట్గా 20-30 ఏళ్ళ ముందు 94లో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. బిల్ గేట్స్ ఎప్పుడైతే ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడో ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్గా తయారైంది. ఆ రోజు మనం ఐటీ చదువుకుంటే అవకాశాలు ఉన్నాయని విజువలైజ్ చేశాం. ఇట్ ఈజ్ ఓన్లీ విజువలైజేషన్. కానీ కొంతమంది నమ్మలేదు. నేను పదే చెప్పి
వీళ్ళకందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి హైటెక్ సిటీ కట్టాను. అది మొదటి ప్రారంభం, మొదటి బీజం అది. ఎప్పుడైతే హైటెక్ సిటీ కట్టానో దానికి కావలసిన రిసోర్సెస్ కావాలి. అంటే పని చేసే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, చదువుకోవడానికి కాలేజీలు కావాలి. అప్పుడు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ మొదలుపెట్టాను. మొట్టమొదటిసారిగా నేను అమెరికాకి వెళ్ళి 16 రోజులు ఆల్ ఎంఎన్సీలు, మీరు చెప్పే మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కలిశాను. 14 రోజులు అందరినీ కలిసి మన స్ట్రెంగ్త్ ఏంటో, మీ శక్తి ఏంటో ఆ రోజు నేను ప్రపంచం మొత్తం గుర్తించే విధంగా చెప్పాను. వాళ్ళందరూ మేము కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తామని వచ్చారు. దాంతోనే ప్రారంభమైంది హైటెక్ సిటీ. తర్వాత నెంబర్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. అదే సమయంలో ఏ విధంగా చదువుకోవాలి మీరందరూ? ఎక్కడ కాలేజీలు ఉన్నాయి? లేవు. అప్పుడు 30 కాలేజీలు 25 కాలేజీలు ఉన్నాయి. అక్కడి నుంచి నేనే ఆ ఫైల్స్ మోసుకొని ఢిల్లీకి వెళ్ళి ఏదైతే ఆ రోజు మెడికల్ ఎడ్యుకేషన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చేశాను. ఇప్పుడు కూడా జ్ఞాపకం నాకు. కర్ణాటకలో ఒక అతను ఉండేవాడు ఆ రోజు ఈ యొక్క దీనికి హెడ్గా. ఆయన దగ్గర పోయి మొత్తం చేయించాను. చేయించిన తర్వాత ప్రతి ఒక్క రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాం. ఆ కాలేజ్ చూసినప్పుడంతా మీకు గుర్తొచ్చేది నేను ఈ కాలేజీ చదువుకోవాలని. అక్కడి నుంచి ప్రారంభమైంది. మీరు చదువుకున్నారు, ఉద్యోగాలు వచ్చాయి. బిగినింగ్లో మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఉద్యోగాలు చేసినప్పుడు నేను చెప్పేవాడిని, ఉద్యోగం చేయడం కాదు, జాబ్ వర్క్ కాదు. అప్పట్లో అమెరికాలో రాత్రుల్లో డాక్టర్లు అందరూ పనిచేస్తే ప్రిస్క్రిప్షన్ ఇస్తే తెల్లవారితో మీరంతా టైపింగ్ చేసేవాళ్ళు. ఇది కాదు, కావాల్సింది ప్రోడక్ట్స్ తయారు చేయాలని చెప్పేవాడిని. తర్వాత ప్రోడక్ట్స్కి వచ్చారు. ప్రోడక్ట్స్ అయిన తర్వాత నేను చెప్పాను, మీరు ఉద్యోగం కోసం కాదు, ఉద్యోగాలు ఇచ్చే శక్తి మీకు రావాలి. అంటే ఏంటి? మీరే 10 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. అక్కడే స్టార్టప్ కంపెనీలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు ఇవన్నీ లేవు. క్లౌడ్ ఫండింగ్ అనో లేదంటే క్లౌడ్ డేటా సెంటర్స్ అనో ఇవన్నీ లేవు. ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఏ డెసిషన్ అయినా సరే తీసుకోవాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే 90% అక్యురసీ ఆఫ్ డెసిషన్ మేకింగ్కి వస్తారు మీరు. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కంప్యూట్ చేసి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కరెక్ట్ నిర్ణయం ఏదని అడిగితే మీకు నిర్ణయం వచ్చే పరిస్థితికి వస్తుంది. చదువులో కానీ, వ్యవసాయం కానీ, ఇంకొకటి కానీ. దానివల్ల ఇప్పుడు నిర్ణయాలు చేసే నాయకుడు కానీ మంచివాడైతే మంచి నిర్ణయం చేస్తే 70-80% కరెక్ట్గా ఉంటుంది. కొంతమంది 20%, 10%. అందుకే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. భవిష్యత్తులో నిర్ణయం చేయడం, ఏ నిర్ణయం మంచి నిర్ణయం నిర్ణయించుకోవడానికి డెసిషన్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు ఒక 5% మైండ్ అప్లై చేసి ఇది రైటా రాంగా జడ్జిమెంట్ తీసుకుంటే సక్సెస్ రేట్ పెరుగుతుంది. ఆ సందర్భంలో మీరు చూస్తే ప్రపంచమే మారబోతా ఉంది. సర్వీస్ సెక్టర్లో ఇండియన్స్, మన వాళ్ళు భారతీయులు ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పినట్టు ఇది ఐటీకే పరిమితం కాదు. ఐటీ అనేది బ్యాక్ బోన్ అన్నాను. ఒక వ్యవసాయంలో పెను మార్పులు వస్తున్నాయి. ఒక డ్రోన్ వచ్చేసింది. డ్రోన్ వచ్చి ఇప్పుడు మనం అనవసరంగా పెస్టిసైడ్ కొడతానే ఉంటాం. అనవసరంగా కొట్టక్కర్లేదు. ఊరికి ఒకసారి డ్రోన్ పంపిస్తే ఏ పొలంలో ఎక్కడ తెగులుందో అది తీసుకొస్తుంది. అక్కడి నుంచి ఇంకో డ్రోన్ పంపిస్తే తెగులుండేది ఎక్కడనే కొట్టి తెగులు లేకుండా చేస్తుంది. అంటే పొలం అంతా కొడతా ఉంటాం, 4 సార్లు కొడతాం, అది కూడా తెలియకుండా కొడతా ఉంటాం. ఇంకా పరిస్థితి రాదు. ఇట్లా అగ్రికల్చర్లో కూడా ప్రెసిషన్ వస్తుంది, మోడర్నైజేషన్ వస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా అగ్రికల్చర్ కావచ్చు, వెటనరీ కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా తీసుకోండి, అన్నిట్లో కూడా పెను మార్పులు వస్తున్నాయి. అవన్నిటి కూడా మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో మీ స్కిల్స్ కానీ, కెపాసిటీస్ కానీ, మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి పూర్తిగా సహకరిస్తాం. ఒక ఫీల్డ్కి పరిమితం కాదు ఇది. మీ నాలెడ్జ్ని పెంచుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి, రెండో స్కిల్ డెవలప్మెంట్కి, కెపాసిటీ బిల్డింగ్కి ఏ కోర్సులు ఉంటాయి. ఒకప్పుడు ఎంబీఏ ఉండేది కాదు. అందరూ అన్నారు ఎంబీఏ అంటే ఏంటని. ఆ రోజు నేను ఐఎస్బి పెట్టాను. ఈరోజు ఐఎస్బి ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అయింది. మీరు చదువుకుంటారు, ఎట్లా మేనేజ్ చేయాలో నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి స్పెషలైజేషన్, మార్కెటింగ్, ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్, ఏదైనా కానీ దీన్ని చదువుకున్న తర్వాత మీకు మేనేజ్మెంట్ టెక్నిక్స్ వస్తే లీడర్షిప్ బ్యాండ్విడ్త్ పెరుగుతుంది. మీకు మీ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఇవి చాలా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు మాట్లాడ కరెక్ట్ కాదు.
దిస్ ఇస్ వేర్ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఆడపిల్లల్ని మీకు స్కై ఈజ్ ది లిమిట్, మీ ఆలోచనకు రెస్ట్రిక్షన్స్ లేవు. అందుకే నేను అన్నాను కళలకు రెక్కలని. మీరు కళల కంటే మీకు రెక్కలు తోడి అవి సాధించడానికి మేము ఉపయోగపడతాం. అంటే మీ ఇంకొకటి కూడా ఉంది మన వాళ్ళల్లో, 10 రూపాయలు వచ్చిన తర్వాత స్వార్థం పెరుగుతుంది, కింది వాళ్ళని మళ్ళీ పైకి తీసుకురావాలని ఆలోచన చేయరు. అట్లా కాకుండా కంటిన్యూగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది, మనం పైకి వస్తే మన వాళ్ళు పక్క ఊర్లోనే, మన ఊర్లోనే, మన బంధువులు, స్నేహితులు, మన ఊరస్తులో చాలామంది ఇంకా వెనుబడి ఉంటారు. వాళ్ళకు హెల్పింగ్ హ్యాండ్ మీరు ఇవ్వాలి. అది ఇవ్వగలిగితే ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఒక ఊర్లో ఒక 100 మంది తెలుగు వాళ్ళు ఉంటే ఇంకొక 20 మందిని తీసుకపోతే ఆ అవకాశాలు పంచుకునే అవసరం వస్తుంది. ఇవి చాలా వరకు జరుగుతున్నాయి, ఇంకా మనం తీసుకెళ్దాం. మీకు కావాల్సింది ఒకప్పుడు ఆడబిడ్డ బయట రావాలంటే భయపడే పరిస్థితి నుంచి మీరు ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పోయి పనిచేసే పరిస్థితి వచ్చారు ఇప్పుడు. ఒకప్పుడు నేను ఉన్నప్పుడు రాత్రిలో ఆడబిడ్డలు వచ్చేవాళ్ళు కదా పనిచేయడానికి హైదరాబాద్లో. అప్పుడు 3 షిఫ్ట్స్ ఉండేటివి. నేనే ఫస్ట్ టైం భారతదేశంలో 3 షిఫ్ట్లు పెట్టి ఆడపిల్లలకు ప్రొటెక్షన్ ఇచ్చి రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ పెట్టి ఆ రోజు మేము ఇచ్చాం. దానివల్ల నైట్ షిఫ్ట్లో కూడా మీరు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏ కంపెనీకి పోయినా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఇదే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఇది. గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఎన్రోల్ చేస్తున్నాం. వస్తానే యాక్ట్ చేయడానికి ఇప్పటికే ఒక 12,000 మంది మొన్న మహిళా దినోత్సవ సందర్భంగా భువనేశ్వర్ గారు ఇనాగరేట్ చేశారు. 12,000 మంది జాయిన్ అయ్యారు. ఇంకా దీన్ని ముందు తీసుకెళ్తాం. అది కూడా తగ్గించాం. అవి కూడా ఉంటాయి, 2 ఉంటాయి. అవసరమైతే 2 మెర్జ్ చేయడమా ఏం చేయడం ఇంకొంచెం బెనిఫిట్ ఇస్తాం. అక్కడ లిమిటెడ్. ఇప్పుడు అక్కడ ఏంటంటే సెలక్షను, కోరికలు ఉండేవాళ్ళు ఒక 2-3 వస్తే మళ్ళీ పై రివ్యూలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ అట్ట కాదు. ఎవరు చదువుకోవాలన్నా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ కోఆర్డినేట్ చేసి ఎంత డబ్బులైనా ఏ కోర్సుకైనా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అక్కడ లిమిటెడ్ యూనివర్సిటీస్ అన్నీ ఉంటాయి, ఇక్కడ అవన్నీ ఏమి ఉండవు. అందరూ చదువుకోవాలంటే చాలా డబ్బులు అవుతుంది ప్రపంచం అంతా వెళ్ళి. కానీ వాళ్ళు సంపాదించే డబ్బులు నాలెడ్జ్ వచ్చిన తర్వాత మల్టిప్లైర్ ఎఫెక్ట్లో ఉంటుంది. యూ కెనాట్ మెజర్ ఇట్. ఒక వ్యక్తి 10 ఏళ్లలో $1 బిలియన్ కంపెనీలు పెట్టేస్తున్నారంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకే, దెన్ ఇది వదిలిపెట్టి ఇంక మాట్లాడతాను నేను. కూర్చోండమ్మా, మీరు మీ ముందర రాజకీయాలు మాట్లాడితే బాగాలేదు. ఎన్రోల్మెంట్ రన్ ఎవరో చేసుకుంటారు. రండి అమ్మా, వచ్చేయండి. ఏమంటారు?
రిజిస్ట్రేషన్ అయిపోయింది, సర్టిఫికేట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ సిస్టమ్. ఒకప్పుడు టెలిఫోను టెక్నాలజీ కూడుబెడుతుందనేవాళ్ళు, ఇప్పుడు రియల్ టైం ఎక్కడికక్కడ పనిచేసుకునే అవకాశం, వర్చువల్గా పనిచేసే అవకాశం వచ్చింది. దీంట్లో నాకు ఆనందం ఏంటంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్ని డీరెగ్యులేషన్కి ఆద్యుడిని నేను. నా రిపోర్ట్ బేస్ చేసే ఈరోజు టెలికమ్యూనికేషన్ ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉంటే అది తీసేసి కాంపిటీషన్ తీసుకొచ్చారు, సంస్కరణ తీసుకొచ్చారు. రెండోది, ఇటీవల కాలంలో నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక కమిటీ వేసే డిజిటల్ కరెన్సీ నేనే రిపోర్ట్ ఇచ్చాను. ఆ డిజిటల్ కరెన్సీ ఇచ్చిన తర్వాత ప్రపంచంలోని ఈరోజు డిజిటల్ కరెన్సీలో హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ ఇండియా. రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎన్ని జరుగుతాయి, మన దగ్గర ఎన్ని జరుగుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పిల్లలు ఎంత నీట్గా మొత్తం విత్ ఇన్ నో టైమ్ దే ఆర్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. కొన్ని లక్షల కోట్ల ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను చెప్పింది రాబోయే రోజుల్లో టెక్నాలజీ ఏ విధంగా మారిపోయింది అనేదానికి. ఒకప్పుడైతే లైట్నింగ్ కాల్ అంటే ఒక వారానికి వచ్చేది, కొన్ని కాల్స్ వచ్చేటివే కాదు. ఓకే ఓకే అమ్మా, గుడ్, బాగా చేస్తున్నారు. అందరూ ఎన్నిమిరేట్ చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే, వస్తున్నా, దానికే వస్తున్నా. ఎందుకంటే నేను ఆ ప్రోగ్రాం చేసి వెళ్ళిపోతే మీరు అనుకుంటారు సమాధానం చెప్పలేదని, రాష్ట్ర ప్రజానీకం కూడా. ఈరోజు 2024 ఎన్నికలు తొందరలో వస్తున్నాయి. ఒక 2-3 రోజులు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఈరోజు మా యొక్క ఆలోచన ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇది 2024లో జరిగే ఎన్నికల్లో జరగబోయేది. ఎప్పుడు కూడా రాజకీయాలు అనేటివి కోయలేషన్ పెట్టుకున్నా, లేకపోతే ఇండివిజువల్గా పోటీ చేసినా, ప్రజలకు మనం ఏమి మేలు చేస్తున్నాం, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మారుస్తున్నాం, ఏ పబ్లిక్ పాలసీ తీసుకుంటే ఇమ్మీడియట్గా షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు ఇండియాలో సంస్కరణలు లేవు, ప్రపంచం అంతా ఎగతాళి చేసేవాళ్ళు. ఇండియా అంటే హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అంటే 2%. దీని మీద మనం ఒకసారి అధ్యయనం చేసినప్పుడు ప్రజల తప్పు కాదు, ఇది ప్రభుత్వం అమలు చేసిన విధానాల తప్పు. 91 ఫస్ట్ టైం మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అప్పటి వరకు ఒకే పార్టీ మొనోపలి, రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మొనోపలి ఉండేది, ఏక పార్టీ. కానీ ఫలితాలు మాత్రం చాలా తక్కువగా వచ్చేటివి. ఒక చిన్న రోడ్డు వేయాలన్నా, ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా డబ్బులు ఉండేవి కాదు. అందుకే గుంతల రోడ్లు చాలా గందరగోళంగా ఉండేటివి. అదే భారతీయులు ఒకప్పుడు ప్రపంచంతో వెలిగారు, ప్రపంచం అంతా వచ్చి మన దగ్గర చదువుకున్నారు. అలాంటి నాగరికత పోయి మళ్ళా మనం ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. ఒక్క సంస్కరణలు పివి నరసింహరావు గారు చేసింది, ఆ రోజు కంపల్షనా, ఆప్షనా అవన్నీ వదిలిపెట్టిన కానీ ధైర్యంగా తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి ఒక శ్రీరామ రక్షగా మారాయి. అందుకే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, 91 కంటే ముందు 91 తర్వాత మనం కంపేర్ చేసుకుంటే రాజకీయ విశ్లేషణ చాలా సంవత్సరాల ముందు అయితే సింగిల్ పార్టీ డామినేషన్ ఉండేది.
సంస్కరణలు వచ్చిన తర్వాత సంస్కరణలు తెచ్చినప్పుడు కూడా మైనారిటీ గవర్నమెంట్ పివి నరసింహరావు గారు, ఆ తర్వాత కోయిలేషన్ గవర్నమెంట్స్. భారతదేశం శక్తి ప్రపంచమంతా గుర్తించిందంటే ఈ సంస్కరణల ఫలితాలే. ఈరోజు సంపద సృష్టించడంలో మన వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా తయారారంటే ఈ సంస్కరణల ఫలితాలు. నాకు బాగా జ్ఞాపకం, నేను ముఖ్యమంత్రి కొత్త రోజుల్లో కరెంట్ ఎప్పుడు వస్తుందో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు. మా వాళ్ళు ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఉండేవాళ్ళు అంటే అప్పుడు డిపార్ట్మెంట్ చాలా భయంకరంగా ఉండేటి. హైదరాబాద్లో విద్యుత్ సౌధ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. సమ్మర్ వస్తే నలుమూలల నుంచి రైతులు వచ్చి ధర్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. కరెంట్ ఇవ్వాలి, మా పంటలు పండించండి, ఎండిపోకుండా చూడమని చేసే పరిస్థితి. మా అసెంబ్లీ ఎప్పుడూ కూడా బడ్జెట్ సెషన్ ఉంటుంది, బడ్జెట్ సెషన్ అంతా కూడా దీంతోనే పోయేది. అలాంటి పరిస్థితి నుంచి ఒక్క సంస్కరణ తీసుకొచ్చాం. అది 99లో భారతదేశం ఫస్ట్ టైం విద్యుత్ సంస్కరణ నేనే నాంది పలికాను. రెగ్యులేటరీ కమిషన్ వచ్చింది కూడా ఫస్ట్ టైం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో. ఇప్పుడుండే డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, జనరేషన్ కంపెనీస్, ట్రాన్స్మిషన్ కంపెనీ, ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేటరీ కమిషన్ కూడా సెటప్ చేశాం. ఆ తర్వాత అనేక సంస్కరణలకు నాంది పలికాం. ఈ సంస్కరణలో నేను గర్వంగా చెప్పేది, ఆంధ్రప్రదేశ్ లీడ్ చేశాం. ఫస్ట్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ మంది, ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఏదైతే ప్రైవేట్ పవర్ ప్రాజెక్ట్ జీవీకే జేగురుపాడు, ఫస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. అదే సమయంలో ఫస్ట్ ఎయిర్పోర్ట్, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. అంత మునుపంతా గవర్నమెంట్ కట్టేవాళ్ళు. దాంతో మొత్తం మారిపోయింది. ₹1 పెట్టుబడి లేదు, గవర్నమెంట్కి ఆదాయం వస్తూ ఉంది, వాళ్ళు అప్పు తెస్తున్నారు, మనం పర్మిషన్లు ఇస్తున్నాం. ఆ ఒప్పంద ప్రకారం బ్రహ్మాండంగా వాళ్ళు రన్ చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్స్పాన్షన్ కూడా ప్రాబ్లం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాయి. అదే మరి గ్రీన్ ఫీల్డే కాకుండా ఓపెన్ స్కై పాలసీ ఫ్లైట్స్ తీసుకొచ్చాం వాజ్పేయి గారి పీరియడ్లో. వాట్ ఈజ్ ఓపెన్ స్కై పాలసీ? అంత మునుపంత ఫ్లైట్స్ వేయాలంటే ఆ దేశం నుంచి ఆ ఎయిర్లైన్స్ మనకు వస్తే మన ఎయిర్ ఇండియా ఇంకొక ఫ్లైట్ ఆ దేశానికి పంపించాలి. మన దగ్గర ఫ్లైట్లు లేవు కాబట్టి మీరు ఫ్లైట్ వేయడానికి వీలు లేదు. దాంతో ఫైట్ చేస్తే వాజ్పేయిని మెప్పించి ఫస్ట్ ఓపెన్ స్కై పాలసీలో వచ్చింది భారతదేశంలో ఎమిరేట్స్ ఫ్లైట్స్ టు హైదరాబాద్. అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ వచ్చాయి. ఇప్పుడైతే ఎక్కడికక్కడ 100 ఫ్లైట్లు దేశం అంతా కూడా విదేశాలకు పోతున్నాయి, వాళ్ళు వస్తున్నారు, మన ఫ్లైట్లు ఉన్నాయి. ఈ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది కాకుండా రోడ్లు అయితే నేను ముఖ్యమంత్రిగా ఉండి ఇక్కడ నెల్లూరులో దిగి తిరుపతికి పోతున్నాను. ఆ రోజు భయంకరంగా ఆ రోడ్లు ఎక్కడ చూసినా ప్రతి ఒక్క అడుగుకు గుంతాయి. అది నేషనల్ హైవే. నేను పోతాను రివ్యూ పెట్టుకునే సీఎం ఏంటా ఎందుకు దరిద్రంగా ఉన్నాయని నేషనల్ హైవే డిపార్ట్మెంట్ ఇద్దరిని పిలిపి తిడితే మమ్మల్ని ఏం చేయమంటారు సార్, మా దగ్గర డబ్బులు లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాను, మీరన్నా రిపేర్ చేయించారు, మా దగ్గర మేము ఎట్లా ఇస్తాం సార్, మేము ఇవ్వలేమన్నారు. నేను ఎగ్జామ్ చేసి డబ్బులు ఇచ్చి ఆ గుంతలన్నీ పుడిపించా. మలేషియాకి వెళ్ళా నేను, మహతీర్ ప్రైమ్ మినిస్టర్ అక్కడ నాకు చాలా క్లోజ్గా ఉండేవారు. అక్కడికి వెళ్తే ఈస్ట్ వెస్ట్ కారిడార్కి ఒక రోడ్డు ఉంది, ఈస్ట్ వెస్ట్ 8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్. అది చూసి టోలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ₹1 పెట్టుబడి లేదు, యూజర్సే పే చేస్తారు, మనం పర్మిషన్ ఇస్తే సరిపోతుందని వాజ్పేయి గారికి నచ్చ చెప్పాను. ఆయన అన్నాడు, నువ్వు అన్ని కొత్త కొత్త ఆలోచనలతో వస్తావు, ఈ కొత్త ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి, డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. ₹1 ఇవ్వద్దండి, నేషనల్ హైవే బడ్జెట్ ఈజ్ ఎనఫ్, ఆ డబ్బులే మీరు పెట్టండి, అది సీడ్ క్యాపిటల్గా ఉపయోగిస్తాం, దీన్ని మొత్తం చేద్దాం అన్నాం. ఫస్ట్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ నెల్లూరు టు చెన్నై, యూ కెన్ గో త్రూ రికార్డ్స్. అక్కడి నుంచి అది సక్సెస్ అయింది. మలేషియన్ కంపెనీ పనిచేశారు. అక్కడి నుంచి దేశం అంతా కూడా ఈరోజు బ్రహ్మాండంగా రోడ్లు వచ్చాయి. ఒక గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చింది, తర్వాత డిస్ట్రిక్ట్ రోడ్స్ వచ్చేసి అన్ని రోడ్లు వచ్చాయి. ఇప్పుడు ₹1,00,000 కోట్ల పైన డబ్బులు కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంటే సంపద క్రియేట్ చేశాం, డిపార్ట్మెంట్ని పరిపుష్టి చేశాం. ఈరోజు రోడ్స్ అన్నీ ఈజీ అయినాయి. దీనివల్ల లాభాలు చూస్తే వేర్ అండ్ టైర్, పెట్రోల్ సేవింగ్, హెల్త్,
టైం మేనేజ్మెంట్, అనేక లాభాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది రిపేర్స్ అవన్నీ కూడా చాలా ఉండేటివి. అంటే నేను ఏమంటున్నానంటే ఇవన్నీ వచ్చి ఈరోజు దేశం, నాకు ఏమాత్రం డౌట్ లేదు, ఈరోజు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇంకా హ్యాండిల్ చేయాలి. బట్ 2047కి ఏదైతే ప్రధానమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారో 2047 వికసిత్ భారత్ ఇది జరుగుతుంది. డెవలప్డ్ కంట్రీగా ఇండియా తయారవుతుంది. ఇండియన్స్